షాలోమ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రభు క్రిస్టియన్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. యాకోబు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు మీకు నేను చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. చక్కని మాటలు మనం చదువుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొన్ని మాటలు మనం విందాం. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము చాలా పవిత్రమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది. మన స్వజ్ఞానము బైబిల్ చెప్తుంది, నీ జ్ఞానము వట్టి మురికి గుడ్డలను పోలి ఉన్నది. మన జ్ఞానం అటువంటిదట, మట్టి జ్ఞానం, మానవుని జ్ఞానం, సొంత జ్ఞానం మురికి గుడ్డలను పోలి ఉన్నది. కానీ వాక్యం చెప్తుంది పైనుండి వచ్చేటువంటి జ్ఞానము పవిత్రమైనదంట. పై జ్ఞానం అనగా దేవుని నుండి వచ్చేటువంటి జ్ఞానం, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానం. చాలా మంది మీకు చాలా ఒక రుజువుగా ఒక మాట మీకు నేను చెప్తూ ఉన్నాను. అదేంటంటే, చాలా మంది చిన్నప్పుడు కుగ్రామాల నుండి వచ్చి సరి అయినటువంటి చదువులు లేకపోయినా వారికి బోధించేవారు ఉండరు, చెప్పేవారు ఉండరు, ఇలా ఉండాలి అని చెప్పేటువంటి తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా కలిగిన వారు లేరు. నేను అలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవా నీ జ్ఞానము నాకు కావాలి నాయనా అని ప్రభువుని ప్రార్థించారో, యేసయ్యకి ఎవరైతే ఇలాంటి ప్రార్థన చేయగలిగారో, దేవుడు వారికి పవిత్రమైన జ్ఞానమును అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన సొంత జ్ఞానం మురికి గుడ్డలతో పోల్చబడింది. పైనుండి మనం సంపాదించుకున్న జ్ఞానం ఉంది చూశారు, అది పవిత్రమైనది. అది ఎంత చక్కని జ్ఞానం అంటే, ఏ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలో, దేవునితో ఎలా మాట్లాడాలో, అధికారులతో ఎలా మాట్లాడాలో, మన స్నేహితులతో ఎలా మాట్లాడాలో, మన బంధువులతో ఇరుగు పొరుగు వారితో ఎలా మాట్లాడాలో, ప్రభు మనకు ఇచ్చినటువంటి జ్ఞానము మనకు ఉపయోగపడద్ది. మన స్వజ్ఞానాన్ని ఉపయోగించామనుకోండి, బోర్లా పడిపోతాం, ఏం ఉపయోగం లేదు. నేను జ్ఞానినని విర్రవీగిన వాడు ఎవడైనా పడిపోతాడు, లోకంలో ఎవడైనా నాశనం అయిపోతాడు. కాదు 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 అందుకే వాక్యం మనకు నేర్పిస్తుంది, పవిత్రమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే అది పైనుండి రావాలి. ఆకాశ మహాకాశాలలో ఉంటూ మనం చేస్తున్న ప్రార్థన చెవియగ్గి ఆలకిస్తున్న మన దేవుడు ఉన్నారు చూశారు. ఆ దేవుని మనము ప్రార్థన చేస్తే నీకు పవిత్రమైన జ్ఞానాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు జ్ఞానం కొదువుగా ఉందా? నన్ను అడుగని ప్రభువు చెప్తూ ఉన్నారు. మనకు ఆలోచన తట్టడం లేదా? ప్రభు పాదాల దగ్గర మోకరిల్లుదాం. నువ్వు ఎటూ తోచని స్థితిలో ఉండిపోయావా? ప్రభు దగ్గర ఏడవండి, పశ్చాత్తాపపడండి. ఏం చేయాలో తోచడం లేదా? ఈరోజు ఏం పని చేయాలో తెలియట్లేదా? అయ్యో, నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కావట్లేదా? నీ భక్తి జీవితం నీకు అర్థం కావట్లేదా? సమస్యల్లో కూరుకుపోయినావా? ఆలోచన నీకు అందడం లేదా? ప్లీజ్ కమ్ టు ద గాడ్ ఫీట్. దేవుని యొక్క పాదాల చెంతకు రండి. దేవా, ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించండి ప్రభువా అని ప్రభువుని వేడుకుంటే ప్రభువు నీకు కావలసిన మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. బడిలో పాఠాలు అర్థం కావట్లేదా? కాలేజీలో మీ ప్రొఫెసర్స్, మీ లెక్చరర్స్ చెప్తున్నటువంటి లెసన్స్ మీకు అర్థం కావడం లేదా? లేకపోతే నీకు తలకు మించినటువంటి సబ్జెక్ట్స్ నువ్వు చదవడానికి అలాంటి సబ్జెక్ట్స్ నువ్వు ఎన్నుకున్నావా? అర్థం కావట్లేదా? రా, దేవుని దగ్గరకు వచ్చి, దేవుని మందిరానికి వచ్చి మోకరించి, ప్రభువా నాకు జ్ఞానం సరిపోవట్లేదయ్యా, నాకు జ్ఞానం దయచేయండి అని ప్రభువుని అడగండి. ప్రభు మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన జ్ఞానం ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి విషయంలో కూడా మనం విన్ అవ్వుకుంటూ వెళతాం, జయించుకుంటూ వెళతాం. ప్రతి విషయాన్ని కూడా జయించుకుంటూ ముందుకు వెళతాం. సమాధానంతో ముందుకు వెళతావు. క్లమ్జీగా వెళ్ళవు, బయటికి ఏమీ ఆలోచన లేకుండా బయట తిరగవు.
మంచి సమాధానంతో బయటకు నువ్వు వెళతావు. అంతేకాదు, పై జ్ఞానాన్ని సంపాదించుకుంటే నిండు ఫలములతో నీవు ఉంటావు. ఆమెను చెప్పండి ఒకసారి, నా వెనకాల మీరు అందరూ. నిండు ఫలములతో నీవు నింపబడతావు. గొప్ప ఫలములు అంటే ఒక మంచి అనుభవాన్ని, మంచి జీవితాన్ని మనం అనుభవిస్తూ ఇతరులకు కూడా మనము ఆకలిని తీర్చేటువంటి, జ్ఞానాన్ని నేర్పేటువంటి, ఆలోచన చెప్పేటువంటి ఒక పెద్దరికంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని ప్రేమలో, దేవుని జ్ఞానంలో పక్షపాతం ఉండదు. దేవుని జ్ఞానంలో వేషధారణ ఉండదు. దేవుని జ్ఞానములో మంచి కనికరం దొరుకుద్ది. కనికరాన్ని నువ్వు పంచగలుగుతావు. దేవుని జ్ఞానంలో మంచి దయను పొందుకుంటావు. ఇతరుల పట్ల దయ కలిగి జీవిస్తావు. దేవుని జ్ఞానంలో సమాధానాన్ని పొందుకుంటావు. పీస్ ఆఫ్ లైఫ్ పొందుకుంటావు. ఇతరులకు సమాధానకరంగా నువ్వు జీవిస్తావు. నీ లైఫ్ స్టైల్ అంతా కూడా ప్రభు యొక్క జ్ఞానాన్ని నీవు పొందుకోగానే నీ జీవితము ఒక మంచి సమాధానకరమైనటువంటి మార్గములో నీవు నడవగలుగుతావు. అనేక మందికి నీవు మార్గదర్శిగా ఉంటావు, మాదిరిగా ఉంటావు. మెనీ పీపుల్ విల్ ఫాలో యూ. ఒక జ్ఞానము లేని, చదువు అర్థం కాని విద్యార్థి వాళ్ళ క్లాసులో ఎవరైతే జ్ఞానంగా ఉంటారో, ఎవరైతే బాగా చదువుతారో, ఎవరైతే ఆ టీచర్ బోధించినటువంటి ఆ లెసన్ అంతా చక్కగా అర్థం చేసుకొని బాగా మెమరబుల్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి జ్ఞానం తక్కువైన వాళ్ళు వెళ్తారుగా. ఈరోజు మీకు నేను చెప్తూ ఉన్నాను, దేవుడు నిన్ను ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చబోతున్నాడు. అద్భుతమైనటువంటి జ్ఞానపు మెరుపును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సమాధాన జ్ఞానం పొందుకోబోతున్నావు. అనేక మందిని దేవుడు నీ వద్దకు రప్పించబోతూ ఉన్నాడు. సో జ్ఞానము పైనుండి రావాలి నీకు. నీ స్వజ్ఞానాన్ని తీసి పక్కన పడే. మాసిపోయిన బట్టలు మనం వేసుకోంగా, మురికి బట్టలు మనం వేసుకోం కదా, ధరించం కదా. నీ సొంత జ్ఞానము మురికి గుడ్డలను పోలి ఉంది. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము పవిత్రంగా ఉండి నిన్ను జ్ఞానయుక్తంగా నడిపిస్తూ అనేక మందికి నీవు మార్గదర్శిగా, మాదిరిగా ఉంటూ అనేక మంది పట్ల నీవు నాయకత్వాన్ని వహిస్తూ నువ్వు జీవిస్తావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వాక్యాన్ని చూసినందుకు.